సామాన్య వర్తమాన కాల్ తర్వాత తాత్కాలిక వర్తమాన కాల్ అనేసి 2 రకాలు చెప్పాను నేను. సామాన్య వర్తమాన కాల్‌లో ఉత్తమ పురుష్ అయితే, ఉత్తమ పురుష్ ఇక్కడ ఎవరు? మై, హమ్. ఈ ఉత్తమ పురుష్‌లో మై, హమ్ వచ్చినప్పుడు, మై వచ్చినప్పుడు హూ వస్తది. హమ్ వచ్చినప్పుడు హై అని వస్తది. సామాన్య వర్తమాన కాలంలో కంపల్సరీ క్రియకి తా, తి, తే అనేది యాడ్ అవుతుందన్నమాట. కానీ ఏంటి మై వచ్చినప్పుడు చివరన హూ అనేది యాడ్ అవుతుంది. తా వస్తుంది కానీ చివరన హూ అనేది వస్తుంది. అలాగే హమ్ వచ్చిందనుకోండి తే వచ్చి హై వస్తుంది. అదే తుమ్ వచ్చిందనుకోండి తే వచ్చి హో వస్తుంది. आप అనుకోండి आप అంటే తే వచ్చి హై వస్తుంది. उसी प्रकार अगर वह राम या वह रहता है तो क्रिया में తా హై అనేది వస్తుంది. అలాగే సీత అయితే తి హై. వే వచ్చిందనుకోండి తే హై. వే పాట్ పడతీ హై బహువచన్. అంటే సామాన్య వర్తమాన కాలంలో క్రియకి కంపల్సరీ తా తేలు అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సామాన్య వర్తమానం అంటే ఇవి డైలీ జరిగే పనులు. ఎలా అంటే మై స్కూల్ మే పడతీ హూ. తుమ్ క్యా పడితే హో అంటాను నేను. నువ్వేం చదువుతున్నావు అని అనుకోండి మై 10वीं కక్ష పడతీ హూ అంటే నేను 10వ తరగతి చదువుతున్నాను. అంటే నిన్న చదువుతున్నాను, ఈరోజు చదువుతున్నాను, రేపు చదువుతాను అనమాట. అలా అంటే సామాన్య వర్తమానం అంటే ఏంటి? రెగ్యులర్‌గా కామ్ హోతే హై. రెగ్యులర్ సే సామాన్య రూప్ సే కామ్ హోతే హై. కామ్ చల్తే హై. అంటే ఏంటి ఇక్కడ రెగ్యులర్‌గా పనులన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ऐसे उसे क्या कहते हैं? सामान्य वर्तमान कहते हैं. सामान्य वर्तमान काल कहते हैं. सूरज पूरब में उगता है. लेकिन पेड़ ऊंचा उगता है. లేదంటే ఇంకా చెప్పాలంటే పేడ్ హరే రంగ్ మే పోతే హై. చెట్లు పచ్చగా ఉంటాయి అనేటప్పుడు. తర్వాత అధ్యాపక్ అధ్యాపక్ కలం సే లిఖతా హై. ఏదోటి ఏంటంటే రెగ్యులర్గా రోజు జరిగే మై రోజు సబేరే ఏంటి మై రోజు సబేరే కాఫీ పీతీ హూ. లేకపోతే మై రోజు సబేరే వ్యాయామ్ కో జాతీ హూ. లేదంటే సీత మేరే దాదాజీ హర్ దిన్ సబేరే 5 బజేకో ఉఠతే హై. మా తాతగారు రోజు ఉదయాన్నే 5ంటికి లేస్తారు. మేరే పితాజీ షామ్ కో రోజు షామ్ కో షైర్ జాతా హై. అంటే ఏంటి షైర్ జానా అంటే ఏంటి షికార్కి వెళ్ళడం అనమాట. తర్వాత బచ్చే రాత్ జల్దీ సోతే హై. పిల్లలు రాత్రి మాటలు తొందరగా నిద్రపోతారు. ఇలా అన్నిటికీ రోజు జరిగే పనులకి తా తే తి అనేవి కంపల్సరీ వస్తాయి. అయితే అక్కడ మై ఉందా, ఉత్తమ పురుష ఉందా, మధ్యం పురుష ఉందా, అన్య పురుష ఉందా దాన్ని బట్టి చివర హై హూ అనేది మారుతుంది అనమాట. హై ఉండాలా, హో ఉండాలి ఉండాలి. వి తేజాంజలి ప్రెసెంట్. తేజాంజలి మేడం. ఓకే అమ్మాయిలు. ఈ రకంగా ఏంటంటే మీరు ఎక్కువ మీరు గుర్తుంచుకోండి మేడం. ఇర్ఫానా తహసీన్. తహసీన్లో లేట్గా వచ్చేవింటమా మొదలైపోయింది చూడు 33. అయితే ఈ రకంగా ఏంటంటే రెగ్యులర్ హ్యాబిట్స్ మాట. సామాన్య వస్తే ఏ కామ్ దైనిక్ రూపమే ఏ క్రియాయే చల్తీ హై. రోజు ఇంకా డైలీ ఈ పనులు జరుగుతాయి కాబట్టి ఇసే సామాన్య వర్తమాన్ కాల్ कहते हैं. अब बाद में देखिए తాత్కాలిక వర్తమాన కాల్. తాత్కాలిక వర్తమాన కాలంలో ఏంటి అంటే ఆ తాతే అనే ప్లేస్లో రహా వస్తుంది అంతే తేడా. అక్కడేమో తాతేలు వస్తాయి. అవి రోజు జరిగే పనులు. ఇవేంటి అంటే ఎట్ ప్రజెంట్ అంటే ఏంటి అవి కామ్ చల్తీ రహతీ హై. ఇక్కడ ఏంటంటే పని జరుగుతూ ఉంటుంది మాట, నడుస్తూ ఉంటుంది పని. పడ్ రహా హూ అంటే ఏంటి ఇప్పుడు చదువుతూ ఉన్నానని. మై సినిమా దేఖ్ రహీ హూ నేను సినిమా చూస్తూ ఉన్నాను. మై అబ్ బాజార్ జా రహీ హూ నేను ఇప్పుడు బజార్కి వెళుతూ ఉన్నాను. ఈజీ ఇంగ్ ఫామ్ మాట. అలా ఏంటంటే మై లేకపోతే ఇంకా రాయొచ్చు మై పరీక్ష లిక్ రహీ హూ నేను పరీక్ష రాయొచ్చు ఉన్నాను. ఇంకా అబ్బని మనం అనక్కర్లా. మై పరీక్ష లిక్ రహీ హూ అంటే ఏంటి నేను పరీక్ష రాస్తూ ఉన్నాను. మేడం వాయిస్ వినిపిస్తుందా మిగతా అందరికి? లేదు లేదు వినిపించడం లేదు. ఓకే.
హలో ఎంఐలు కనెక్ట్ అయింది కదా మళ్ళీ హలో Yes, ma'am. ఫస్ట్ Yes, ma'am. ఓకే Correct అయింది. ఆగిపోయి మళ్ళీ వచ్చింది ఓకే మేలు ఈ రకంగా ఏంటంటే చూడండి తాత్కాలిక వర్తమాన కాలంలో ఏంటంటే क्रिया के साथ रहा रही रहे అనేది इनको इन शब्द को लगाना पड़ता है और क्या है अगर वह उत्तम पुरुष है तो अंत में रहा के बाद मैं रहता है तो उत्तम पुरुष में हूँ लगाना पड़ता है अगर हम रहता है तो है लगाना पड़ता है अगर तुम है तो हो आप है तो है राम या सीता वे ऐसा रहने पर हमें क्या करना रखना पड़ता है लगाना पड़ता है अगर एक वचन है तो हाई सिंगल रहता है अगर बहुवचन है तो हाई पर एक बिंदु लगाना पड़ता है అదే బహువచనం అయితే కనుక హై మీద కంపల్సరీ చుక్క పెట్టాల్సి వస్తుంది ఈ రకంగా వర్తమాన కాల్ ఆర్ సామాన్య వర్తమాన కాల్ అంటే సామాన్య వర్తమాన కాల్ అంటే డైలీ జరిగే పనులు తాత్కాలిక వర్తమాన కాల్ అంటే ఎట్ ప్రజెంట్ ఈ యొక్క క్రియలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేది తర్వాత अब देखिए भविष्यत काल చూడండి भविष्यत काल किस प्रकार उत्तम पुरुष में बदलती है मध्यम पुरुष में किस प्रकार बदलती है और अन्य पुरुष में किस प्रकार बदलती है यहाँ बदलना माने क्या है क्रिया को हम बदलते हैं మనం ఎప్పుడు దేన్ని మార్చుతాము క్రియనే మార్చుతూ ఉంటాం అన్నమాట అంటే उत्तम पुरुष के अनुसार पहला हमें क्या देखना पड़ता है यह किस काल में है ఇది ఏ కాలం ఏంటి उसे जानने के बाद हम बाद में क्या जानना पड़ता है यह तो उत्तम पुरुष है या मध्यम पुरुष या अन्य पुरुष ఇది उत्तम पुरुष मध्यम पुरुष अन्य पुरुष తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత अगर उत्तम पुरुष है तो क्रिया के साथ भविष्यत काल में क्या लगाना पड़ता है ఏగా ఏగి ఏంగే ఏంగి और ऊंगा ऊंगी అనేది పెట్టాలి ఎలాగో చూడండి ఇందాక మీరు చూడండి మై వచ్చినప్పుడు హూ పెట్టారు సామాన్య వర్తమాన కాలంలోను తాత్కాలిక వర్తమాన కాలంలో హూ అనేది పెట్టారు కదా మై పడతా హూ मैं पढ़ रही हूँ हूँ అనేది ఎలాగైతే పెట్టారో उसी प्रकार भविष्यत काल में भी अगर उत्तम पुरुष है तो क्रिया के साथ ऊंगा गा అనేది భవిష్యత్ కాల సింబల్ मैं గా గే గి అనేది భవిష్యత్ కాల సింబల్ అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మై పాట్ పడుంగా ఊంగా అని ఎందుకు వచ్చిందంటే మై వచ్చింది కాబట్టి ఊంగా అన్నాం అదే అగర్ వా స్త్రీలింగ్ అయితే మై పాట్ పడుంగి మనం ఏమంటాం పాట్ పడుంగి అనేసి చెప్తాం అగర్ యహ బహువచన అయితే హమ్ అనేది బహువచనం ఉంది మేము అనేది కూడా ఇక్కడ ఏంటి స్త్రీలింగ పుంలింగ బహువచనం అయితే పడేంగే హమ్ పాట్ పడేంగే अगर वह स्त्रीलिंग बहुवचन है तो हम पाठ पढ़ेंगी అది స్త్రీలింగ బహువచనం అయితే కనుక పడేంగి అని మనం కంపల్సరీ ఏముండాలి బహువచనం అన్నప్పుడు మీకు కంపల్సరీ చుక్క అనేది కనిపించాలి ఓకేనా हम पाठ पढ़ेंगी अगर मैं रहता है तो उत्तम पुरुष में यहाँ मैं रहता है तो मैं यहाँ सिंगुलर अगर पुंलिंग एकवचन है तो मैं पाठ पढ़ूंगा अगर स्त्रीलिंग एकवचन है तो मैं पाठ पढ़ूंगी అంటే ఉత్తమ పురుష ఏదైతే ఉందో దానిని బట్టి క్రియ బదల్తీ रहती है క్రియ మారుతూ ఉంటుంది భవిష్యత్ కాలంలో కంపల్సరీ ఏగా ఏగి అనేది పెట్టాలి నెక్స్ట్ बाद में देखिए तुम पाठ पढ़ोगे यह क्या है दूसरा मध्यम पुरुष क्या क्या है तुम आप అనేది మధ్యం పురుష ఈ మధ్యం పురుషులో తుమ్ వచ్చినప్పుడు ఓగే అనేది మీరు పడితే హో అన్నాం మన సామాన్య వర్తమాన కాలంలో అక్కడ పడితే హో హో అనే సౌండ్ వచ్చింది ఇలాగే ఇక్కడ కూడా పడోగే ఓగే అనేది వస్తుంది అన్నమాట తుమ్ పాఠ పడోగే అంటే ఏంటి నువ్వు పాఠం చదువుతావు ఆ పాఠ పడేంగే మీరు పాఠం చదువుతారు అన్నప్పుడు ఏంగే వస్తుంది ఆప్ వచ్చినప్పుడు ఏంగే వస్తుంది తుమ్ వచ్చినప్పుడు ఓగే అనేది వస్తుంది అర్థమైందా తుమ్ పాఠ పడోగే ఆ పాఠ పడేంగే ఇలా ఏంటి అంటే మధ్యం పురుషులో తుమ్ ఆప్ వచ్చినప్పుడు ఓగే ఓంగే అని ఏంగే అనేది వస్తుంది ఇక్కడ अन्य पुरुष చూడండి अन्य पुरुष వచ్చేటప్పటికి ఏంటి अगर वह पुंलिंग एकवचन है तो वह पाठ पढ़ेगा येगा पुंलिंग एकवचन अगर वह तो स्त्रीलिंग एकवचन అయితే वह पाठ पढ़ेगी అని వస్తుంది అన్నమాట अगर वह पुंलिंग बहुवचन అయితే కనుక वे पाठ पढ़ेंगे అదే స్త్రీలింగ బహువచనం అయితే वे पाठ पढ़ेंगी అనేది వస్తుంది అన్నమాట ఎలా అంటే ఇక్కడ చూడండి మీకు స్త్రీలింగ ఏకవచనమా పుంలింగ బహువచనం స్త్రీలింగ ఏకవచనమా స్త్రీలింగ బహువచనమా పుంలింగ ఏకవచనమా
పుంలింగ బహువచనమా, ఏకవచన బహువచనం అనేది చూసి దాన్ని బట్టి మార్చుకోవాలి. ఒక పాట పడేగా వే పాట పడేంగే, ఒక పాట పడేగి వే పాట పడేంగి అని. ఆ రకంగా ఏకవచన బహువచనం అనేది చూసుకోవాలి. ప్లస్ ఏంటంటే అక్కడ మీరు అన్య పురుషులో స్త్రీలింగమా పుంలింగమా, ఏకవచనమా బహువచనమా చూసుకొని క్రియాకో బదలనా చాహియే. అదే మై వచ్చినప్పుడు పడుంగా, అదే హమ్ వచ్చినప్పుడు పడేంగే, అదే తుమ్ వచ్చినప్పుడు ఓగే అని వస్తుంది. అదే రాము వహ వచ్చినప్పుడు ఏగా ఏగి అనేది వస్తుంది అన్నమాట. ఈ రకంగా ఏంటంటే భవిష్యత్ కాలంలో గా అనేదానికి సింబల్. అదే తాత్కాలిక వర్తమాన కాలం అయితే రహా రహి అనేది వస్తుంది. అదే సామాన్య కాలంలో అయితే తా అనేది వస్తుంది. ఏం కాదు, సామాన్య వర్తమాన కాలం అంటే రోజు డైలీ జరిగేవి, రోజు జరిగే విషయాలకి మనం ఇప్పుడు పడతా హై, లిఖతా హై, జాతా హై, లాతా హై, ఖాతా హై, బయటతా హై, సోతా హై. మై రోజు 10 బజే మై ఇంకా రోజు అనేది చెప్పక్కర్లేదు. ఎలా చెప్పేస్తా అంటే మై 10 బజేకో సోతా హూ అంటే నువ్వు రోజు ఎప్పుడు నిద్రపోతావు అని నేను అడిగాను అనుకోండి, అప్పుడు మీరు అంటారు మై సబేరే రాత్ 7 బజేకో సోతా హూ, నేను రాత్రి 7 గంటలకి నిద్రపోతాను అని చెప్పేటప్పుడు హమ్ రాత్కో 10 బజేకో సోతా హూ, మై రాత్కో ఖానా ఖాతీ హూ, ఇలా మనం చెప్పేయచ్చు అన్నమాట. అంటే రెగ్యులర్గా నేను రోజు నా డైలీ హ్యాబిట్స్ అవన్నీ, అలాంటప్పుడు తా అనేది వస్తుంది. అలా కాకుండా తాత్కాలిక వర్తమాన కాలంలో అయితే ఎట్ ప్రజెంట్ జరుగుతూ ఉన్న పనులు చెప్పేదాన్ని ఏమంటాము అంటే తాత్కాలిక వర్తమాన కాలం అంటాం. అంటే నేను ఇప్పుడు పాఠం చెప్తూ ఉన్నాను, మై పాఠ పడారహీ హూ, ఇక్కడ అబ్బా నక్కర్లేదు, ఇంకా మై పడారహీ హూ అంటేనే ఇప్పుడు చెప్తున్నాను అని అర్థం అన్నమాట. అట్ ప్రజెంట్ ద వర్క్ ఈస్ గోయింగ్ అని అనేటప్పటికీ ఇంకా అదే అని అర్థం అన్నమాట. ఆ రకంగా ఇప్పుడు జరుగుతూ ఉన్న పని. అలా కాదు, రేపొద్దున జరగబోయే పనిని చెప్పేదాన్ని ఏమంటాము అంటే జరగబోయే పని చెప్పేదాన్ని ఏమంటాము అంటే భవిష్యత్ కాలం అంటాం. భవిష్యత్ కాలంలో ఏగా ఏగి అనేది కంపల్సరీ వస్తుంది. ప్రతి క్రియకి, ఓన్లీ పడనా క్రియకే కాదమ్మాయి. ఇక్కడ చూడండి, కానా ఉందనుకోండి, కావుగే కావుంగి అంటాం. అదే పీనా అనే క్రియ ఉంది, తాగడం, పీవుంగా పీవుంగి పీయంగే పియేగా అలా వస్తుంది. అలా కాకుండా లానా ఉందనుకో, లాయేగా లానా లాయేగా లావుగే లావుంగి ఇలా వస్తుంది అన్నమాట. అంటే ప్రతిదానికి అలా మార్చుకుంటూ ఉంటాం అన్నమాట. భవిష్యత్ కాలంలో ప్రతి క్రియని అక్కడ ఈ గా అనేది పెట్టి మార్చుకుంటాం. నేను రేపు బజారుకు వెళ్ళి సామాన్లు తెస్తాను, మై కల్ బాజార్ జాకర్ సామాన్ లావుంగా, నేను రేపు బజారుకు వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను. లేదనుకోండి, నేను రేపు మద్రాసు వెళ్తాను, మై కల్ మద్రాస్ జావుంగా, అదే నేను స్త్రీ కాబట్టి మై కల్ మద్రాస్ జావుంగి అంటాను. నీవు రేపు మద్రాసు వెళ్తావా, తుమ్ కల్ మద్రాస్ జావోగే, ఏంటి నీవు రేపు మద్రాసు వెళ్తావా అన్నప్పుడు క్యా తుమ్ కల్ మద్రాస్ జావోగే అంటాం. లేదనుకోండి, రేపొద్దు నువ్వు పరీక్ష రాస్తావా, క్యా తుమ్ కల్ పరీక్ష లిఖోగే, లిఖోగే ఓగే, తుమ్ వచ్చినప్పుడు ఓగే రావాలి. అందుకని క్యా తుమ్ కల్ పరీక్ష లిఖోగే, ఏంటి నిన్న రేపు నువ్వు పరీక్ష రాస్తావా, ఏంటి నీవు రేపు బట్టలు ఉతుకుతావా, క్యా తుమ్ కల్ కపడే దోవేగే, క్యా దోవేగే దోవోగే అంటే ఏంటి రేపు బట్టలు ఉతుకుతావా. లేదంటే నువ్వు రేపు సామాన్లు కొంటావా, క్యా తుమ్ కల్ సామాన్ కో ఖరీదోగే, ఏంటి రేపు నువ్వు సామాన్లు కొంటావా అని చెప్పేటప్పుడు ఈ ఓగే అనేది తుమ్ వచ్చినప్పుడు ఓగే వస్తుంది. అంటే క్రియ ఏదైనా కానీ దానికి ఓగే తుమ్ వచ్చినప్పుడు ఓగే అనేదే మనం పెడతాం అన్నమాట. అర్థమైందా. వా పాట పడేగా అన్నాం, అతను పాఠం చదువుతాడు. రేపొద్దున నువ్వు పరీక్ష లేకపోతే రేపొద్దున అసైన్మెంట్ రాసుకొస్తావా అని అన్నాను. క్యా తుమ్ కల్ నియత్ కార్య కరోగే, క్యా నియత్ కార్య లిఖతే హో, క్యా లిఖోగే క్యా అనేసి లిఖోగే క్యా అంటే నువ్వు రేపు నియత్ కార్యం అని క్యా హై అసైన్మెంట్ రాస్తావా. ఈ రకంగా ఏంటి అంటే ప్రతిదానికి తుమ్ వచ్చిందంటే ఓగే ఓగే, ప్రతి క్రియకి ఓగే అనేది చేర్చుతాం. అదే మై వచ్చినప్పుడు ప్రతి క్రియకి ఊంగా ఊంగి అనేది చేర్చుతాం అన్నమాట. మీరు ఈజీగా మై అన్ని పెట్టుకొని కొంచెం ఒక ఐడియా తెచ్చుకుంటే మీరు ఈజీగా ఏంటి అంటే లాంగ్వేజ్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు భూతకాలంలోకి వద్దాం. భూతకాల్ అంటే మీకు చెప్పాం ఏంటి, జరిగిపోయిన పని చెప్పే. స్క్రీన్ షేర్ చేశారా? చేశానమ్మా. లేదు మ్యామ్, స్క్రీన్ షేర్ అవ్వలేదు. అయ్యో
అవలేదా? అసలు ఇంకొక ఫస్ట్ నుంచి అవ్వలేదు మ్యామ్ ఈరోజు. ఓకే వెయిట్ $36 members మేడం. తయ్యబ్ నాజ్ 37 ఎవరో వచ్చి యాడ్ అయ్యారు మేడం. 38 మేలు. ఇప్పుడు ఎవరమ్మా లేట్గా వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పిండి ఒకసారి అటెండెన్స్ వేసుకుంటాను నేను. లేట్గా వచ్చి కే జ్యోతి వచ్చిందా మేడం? కే జ్యోతి మ్యామ్ తయ్యబా మ్యామ్. గుడ్ మార్నింగ్. తయ్యబ్ నాజ్ తయ్యబ్ రాసి నఫీసా ఫిర్దౌస్ ముత్యాల జ్యోతి గౌరీ మేఘం పఠాన్ తస్లీం సమీనా షేక్ సఫియా శివా ఫర్హానా షేక్ యాస్మిన్ ఖాన్ సాజియా ఫిర్దౌస్ రాస్తున్నారా మేడం? మేలు 38 మంది యాడ్ అయ్యారు. వడ్డే తేజాంజలి ఎం జ్యోతి ఇర్ఫానా తస్లీం మ్యామ్. ఇర్ఫానా తస్లీం 37 మెంబర్స్ ఉన్నారు. నలుగురు రాలేదు. ఎవరబ్బా మనకి? పి మేఘన రాశారు మేడం. వచ్చావు కదా. బల్లారి కౌసరు, బత్తిన ఉదయశ్రీ, బైకాటి కుల్సుము, ప్రియాంక, త్రిలోచన, తర్వాత సీతామహాలక్ష్మి, ఫిజా కౌసర్, హరీసా సదాఫ్, మౌనిక, ఇర్ఫానా తహసీన్, కే జ్యోతి, లక్ష్మీ వినీల, లాస్యా రెడ్డి, ఎం నందిని, ఎం చందన, ఎం జ్యోతి, నఫీసా ఫిర్దోస్, తర్వాత నరేష్ రాజ్ అంటే ఈఎంఏ కదా, హిమబిందు, పి షాహీనా, తర్వాత పి గౌతమి, పి తస్లీం, ఎస్ కవిత, సమీనా సమ్మ, ఎస్ భాగ్యలక్ష్మి, ఎస్ సఫియా అంజుమ్, ఎస్ షిబా పర్హానా, షేక్ సుమియా, తర్వాత సూరి సి పవిత్ర, తయ్యబ్ నాజ్, శ్రావణి, వడ్డే తేజాంజలి. అందరూ ఉన్నారు కదా మేడం? లేదు కదా మ్యామ్. మ్యామ్ పి షాహినా మ్యామ్. వేసుకున్నానమ్మా. కేసుమా అందరిని వేసుకున్నాను. కేసుమా మేడం. సి పవిత్ర. ఎస్ మేడం నాది ఇన్సలు. ఎస్ పవిత్రనా? అవును మేడం. ఎస్ పవిత్ర. ఓకే సరే అమ్మాయిలు 37. ఓకే ఇప్పుడు భూతకాల గురించి మనం చెప్పే ముందు మీరు క్రియ ఎన్ని రకాలు అనేది ఒకసారి తెలుసుకోవాలి. ఏది అంటే మీకు నిన్న చెప్పాను క్రియ सकर्मक क्रिया अकर्मक क्रिया అని. जिसमें कर्म जिस वाक्य में कर्म रहते हैं उसे सकर्मक क्रिया कहते हैं. जिस वाक्य में कर्म नहीं रहते उसे अकर्मक क्रिया అనేసి నిన్న చెప్పాను నేను. ఇందులో అయితే ఏ వాక్యంలో కర్త క్రియతో పాటు కర్మ ఉంటే కనుక దాన్ని సకర్మక క్రియ అని, కర్త క్రియతో పాటు కర్మ లేకపోతే అది అకర్మక క్రియ అనేసి అన్నాం. మీకు ఒకటే గుర్తుంచుకోండి అమ్మాయి, భూతకాల్లో కంపల్సరీ నే ప్రయోగం రావాలి. ఎప్పుడు సకర్మక క్రియ అయితేనే నే ప్రయోగం వస్తుంది అమ్మాయి. అకర్మక క్రియల్లో నే ప్రయోగం రాదు. భూతకాలు అంటే కంపల్సరీ నే ప్రయోగం ఉండాలి. కానీ అది ఎందులోనే ఉండాలి? ఓన్లీ సకర్మక క్రియలు అయితేనే నే ప్రయోగం వస్తుంది. అకర్మక క్రియల్లో నే ప్రయోగం రాదు. అదొకటి గుర్తుంచుకోండి. భూతకాలంలో క్రియకి ఏది కలుస్తుంది అంటే యా, ఈ, ఏ అనేది కలుస్తుందమ్మా. మీరు గుర్తుంచుకోండి. ఒక్కసారి భూతకాలంలో గుర్తులు గుర్తుంచుకోండి. భూతకాలంలో అది ఫస్ట్ అది సకర్మక క్రియ, అకర్మక క్రియ అనేది తెలుసుకోండి. సకర్మక క్రియ అయితే కనుక కర్తతో నే ప్రయోగం పెట్టి క్రియకి ఏమి యాడ్ అవుతాయి అంటే యా, ఈ, ఏ, ఈ అనేదే యాడ్ అవుతాయి తప్ప ఏదో చూడండి మీకు సామాన్య వర్తమానకాలలోను, తర్వాత సామాన్య వర్తమానకాలు, తాత్కాలిక వర్తమానకాలు, భవిష్యత్ కాలాల్లో తుమ్ము వచ్చినప్పుడు ఓగే అని, మై వచ్చినప్పుడు హూ అని అలాంటివి వచ్చినాయి కదా. ఈ భూతకాలంలో అలాంటివి ఏమీ రావు. అక్కడ ఉత్తమ పురుషు ఏదైనా కానీ మీరు అవన్నీ పట్టించుకోవద్దు. ఉత్తమ పురుషుల గురించి వాటి గురించి ఏది పట్టించుకోకూడదు. ఏమేమి పట్టించుకోకర్లా. ముందు మీరు చూడాల్సిందల్లా అది సకర్మక క్రియనా అకర్మక క్రియనా అది చూసుకోవాలమ్మాయి. గుర్తుంచుకోండి. భూతకాలంలో మీరు మెయిన్ చూడాల్సింది
అది సకర్మక క్రియ ఆర్ అకర్మక క్రియ అనేది చూసుకోవాలి. సకర్మక క్రియ అయితే నే ప్రయోగం రావాలి, అకర్మక క్రియ అయితే నే ప్రయోగం రాకూడదు. ప్లస్ ఏంటంటే మిగతా వెర్బకు మటుకు క్రియకి చివర యా ఈ ఏ అనేది కామన్ గా ఉంటుంది అనమాట. పుంలింగ అగర్ పుంలింగ అయితే యా, అదే పుంలింగ బహువచనం అయితే ఏ, స్త్రీలింగ ఏకవచనం అయితే ఈ, అదే స్త్రీలింగ బహువచనం అయితే ఈ మనిషి చుక్క పెట్టాలన్నమాట. అందుకనే భూతకాలంలో అది ఉత్తమ పురుష, మధ్యం పురుష, అన్య పురుష తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తెలుసుకోవాలి మీరు? వర్తమాన కాలంలోనూ ప్లస్ భవిష్యత్ కాలంలోనే మీకు ఉత్తమ పురుష, మధ్యం పురుష అవి చూసుకోవాలి తప్ప భూతకాలంలో మీరు ఉత్తమ పురుష, మధ్యం పురుష అని తెలుసుకోకర్లా. మీరు తెలుసుకోవాల్సింది ఇది సకర్మక క్రియనా అకర్మక క్రియనా అని తెలుసుకోవాలి. अगर वह सकर्मक क्रिया है तो आप कर्ता के साथ क्या लगाना पड़ता है? कर्ता के साथ ने प्रयोग को लगाना पड़ता है. अगर ने प्रयोग लगाते हैं तो क्रिया किस प्रकार होती है? कर्म के लिंग वचन के अनुसार होती है. అంటే ఏంటి చూడండి, ఇప్పుడు మీకు సకర్మక క్రియ, ఇది అకర్మక క్రియ అనుకున్నాం. సకర్మక క్రియ ఓకే, సకర్మక క్రియ అని తెలిసింది అంటే మీరు తప్పనిసరిగా కర్తతో నే ప్రయోగం పెడతారు. కర్తతో నే ప్రయోగం పెట్టారు అంటే క్రియ దేన్ని బట్టి వస్తుంది అంటే కర్మని బట్టి వస్తుంది. ఇక్కడ ఉదాహరణ के रूप में हम एक वाक्य को ले सकते हैं. मैंने रोटी खाई. పహలా నేను రొట్టె తిన్నాను. సపోజ్ ఒక వాక్యం ఉంది, నేను రొట్టె తిన్నాను. తిన్నాను అంటే నువ్వు దేని, ఇప్పుడు ఇది ఫస్ట్ సకర్మక క్రియనా అకర్మక క్రియనా అది చూసుకోండి. ఇది నేను రొట్టె తిన్నాను. దేనిని తిన్నావు నువ్వు? దేనిని అని క్వశ్చన్ వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తే అది సకర్మక క్రియ, ఆన్సర్ రాకపోతే అకర్మక క్రియ. ఇక్కడ మీకు నువ్వు దేనిని తిన్నావు అంటే రొట్టెని తిన్నావు అంటే ఇది సకర్మక క్రియ. అంటే ఇందులో కంపల్సరీ కర్తతో నే ప్రయోగం పెట్టాలి. ఇక్కడ కర్త ఎవరు? మై. మై వచ్చింది కాబట్టి మైని పక్కన ఏం పెట్టాను? నే అనేది పెట్టాను. మైనే రోటీ కాయి అన్నాను. ఎందుకన్నాను? రోటీ వచ్చింది కదా. ఇక్కడ ఎప్పుడైతే మీకు కర్తతో నే ప్రయోగం ఉంటుందో క్రియ కర్మను బట్టి ఉంటుంది. నేను బాణం వేసాను చూడండి, క్రియ కర్మను బట్టే ఉంటుంది. క్రియ నేను మార్కర్ చూపిస్తున్నాను, అది కనిపిస్తుందా మీకు? చూపిస్తున్నా. రోటీ అని ఉంది, రోటీని బట్టి కాయి అనేది వస్తుంది అన్నమాట. మైనే రోటీ కాయి. ఇక్కడ మైనే నే ఎప్పుడైతే వచ్చేసిందో మీరు ఇంకా మై గురించి పట్టించుకోకర్లేదు, రోటీని పట్టించుకోవాలన్నమాట. రోటీ అనేది స్త్రీలింగం కాబట్టి ఇక్కడ క్రియ కూడా స్త్రీలింగంలో ఉండాలి. మైనే రోటీ కాయి అనేది రాస్తాం అన్నమాట. అదే అలాగే చూడండి, 2 రొట్టెలు అని ఇచ్చాను నేను. ఇక్కడ ఇచ్చినప్పుడు మైనే దో రోటియా కాయి అంటే ఏంటి? రోటీ అనేది స్త్రీలింగం కాబట్టి కాయి అని పెట్టాను. అలాగే దో రోటియా అంటే ఏంటి? 2 రొట్టెలు అంటే స్త్రీలింగ బహువచనం కాబట్టి కాయి అని చుక్క పెట్టాను అన్నమాట. స్త్రీలింగ బహువచనం వచ్చింది కాబట్టి నేను చుక్క పెట్టాను కదా. స్త్రీలింగ ఏకవచనం అయినా బహువచనం అయినా కాయి అయినా కదా. అలా వచ్చినప్పుడు ఏంటంటే కర్తతో కంపల్సరీ మీరు ఏం చేస్తారు అంటే నే ప్రయోగం పెడతారు. ఇది ఫస్ట్, ఇది సకర్మక క్రియ. సకర్మక క్రియ అన్నప్పుడు కర్తతో నే ప్రయోగం పెడతారు. నే ప్రయోగం పెట్టారు అంటే కనుక అక్కడ కర్మ ఏకవచనమా బహువచనమా చూసుకోండి. కర్మ ఇక్కడ స్త్రీలింగమా పుంలింగమా చూసుకోండి. ఇక్కడ కర్మ రోటీ అనేది స్త్రీలింగము ప్లస్ ఏకవచనం, అందుకని కాయి అన్నాను. రెండో లైన్లో ఏంటి? మైనే దో రోటియా కాయి. దో రోటియా అనేది ఏంటి? స్త్రీలింగ బహువచనం. స్త్రీలింగ బహువచనంలో కూడా కాయినే వస్తుంది, బట్ ఏంటి అంటే చుక్క పెడతాం అన్నమాట. అర్థమైందా? మేలు. अगर फर्स्ट आपको पहला क्या देखना पड़ता है? पहला यह सकर्मक क्रिया है या आकर्मक क्रिया है? अगर सकर्मक क्रिया है तो आपको क्या लगाना पड़ता है? कर्ता के साथ ने प्रयोग लगाना पड़ता है. अगर कर्ता के साथ ने प्रत्यय लगाते हैं तो क्रिया किसके अनुसार होती है? कर्म के लिंग वचन के अनुसार होती है. यह कर्म क्या है? रोटी అనేది कर्म. रोटी कर्म और यह तो एकवचन में स्त्रीलिंग में है, तो हमें क्रिया को भी एकवचन स्त्रीलिंग में लिखना पड़ता है. అంటే ఇక్కడ రోటీ అనేది కర్మ కాబట్టి కాయి అనేది ఎలా రాశాను? స్త్రీలింగము ప్లస్ ఏకవచనం. అలాగే మైనే దో రోటియా కాయి, 2 రొట్టెలు అన్నాం, బహువచనం, స్త్రీలింగ బహువచనం. అప్పుడు ఏమంటాము? ఇక్కడ ఇది సకర్మక క్రియనే, కంపల్సరీ కర్తతో నే పెట్టాలి. కర్తతో నే పెట్టాము అంటే క్రియ కర్మను బట్టి ఉంటుంది. అప్పుడు ఇక్కడ కర్మ దో రోటియా కాబట్టి 2 రొట్టెలు అనేది స్త్రీలింగ బహువచనం కాబట్టి కాయి అని పెట్టేసి చుక్క పెట్టాం.
ఓకేనా? మీకు కర్తను బట్టి ఇక్కడ క్రియ ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే మధ్యలో నే అనేది పెట్టేసేటప్పటికి ఇంకా సామాన్య వర్తమాన కాలంలోను భవిష్యత్ కాలంలోను అంతా కర్తను బట్టే క్రియ ఉంటుంది. కానీ భూతకాలంలోకి వచ్చేటప్పటికి అది సక్రమక క్రియ అయితే కర్తతో నే ప్రయోగం ఉంటుంది కాబట్టి క్రియ కర్మను బట్టే ఉంటుంది. ఇక్కడ చూడండి, మైనే ఆమ్కాయ. ఇక్కడ చూడండి, మైనే ఆమ్కాయ. కిసే దేనిని తిన్నావు అంటే మామిడి పండు తిన్నావు. ఓకే, నేను మామిడి పండు తిన్నాను. దేనిని అని వేసుకుంటే ఆన్సర్ వచ్చింది. అందుకని ఇది సకర్మక క్రియ. సకర్మక క్రియ అయితే కనుక కర్తతో నేప్రయోగం రావాలి. ఇక్కడ నేప్రయోగం పెట్టాను కర్తతో. కర్తతో నేప్రయోగం వచ్చింది అంటే క్రియ దేనిని బట్టి ఉండాలి? కర్మను బట్టి ఉండాలి. ఇక్కడ కర్మ ఏది? ఆమ్ అనేది కర్మ. ఇక్కడ చూడండి, మైనే ఆమ్ కాయా. ఆమ్ అనేది ఏంటంటే పుంలింగ ఏకవచనం. పుంలింగ ఏకవచనం వచ్చింది కాబట్టి కాయ, మైనే ఆమ్ కాయ అన్నా. అదే ఇక్కడ చూడండి, దో ఆమ్ అన్నారు. దో ఆమ్ అంటే ఏంటి? పుంలింగ बहुवचन. पुंलिंग बहुवचन है तो क्रिया किस प्रकार होना चाहिए? कर्म के अनुसार होना चाहिए. ఇక్కడ ఏంటంటే ఈ క్రియ దో ఆమ్ అనేది 2 మామిడికాయలు కాబట్టి పుంలింగ బహువచనం. పుంలింగ బహువచనాన్ని బట్టే ఈ కాయే అనేది వస్తుందన్నమాట. మైనే దో ఆమ్ కాయే, నేను 2 మామిడికాయలు తిన్నాను. పుంలింగ బహువచనము, అందుకనే కాయే అన్నాను. పై ఆమ్ అనేది ఏకవచనము ప్లస్ పుంలింగము, అందుకనే కాయ అన్నాను. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మ. ఈజీగా మీరు ఒక్కసారి దీని పాయింట్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే మీరు సొంతంగా రాయగలరు. ఎనీ గ్రామర్ మీకు ఎన్ని ట్రాన్స్లేషన్స్ ఇచ్చినా ట్రాన్స్లేషన్ ఏ అయినా మీరు ఈజీగా ట్రాన్స్లేషన్ చేయగలుగుతారు అన్నమాట. ఇక్కడ ఉత్తమ పురుషులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ మై ఉన్నాడా తుమ్ ఉన్నదా అది కాదు. ఎందుకంటే నే ప్రయోగం వచ్చింది అంటే వెంటనే కర్మ ఏది ఉంది? రోటీ ఉందా, ఆమ్ ఉందా? రోటీ అనేది స్త్రీలింగము, ఆమ్ అనేది పుంలింగము. రోటీ అనేది ఏకవచనమా బహువచనమా? ఆమ్ అనేది ఏకవచనమా బహువచనమా? ఇవి చూసుకొని దాని ప్రకారం క్రియ మార్చాలి. అంతే తప్ప ఇక్కడ అదే సామాన్య వర్తమానాలు వాటిల్లో అయితే మై వచ్చినప్పుడు హూ రావాలి, తుమ్ వచ్చినప్పుడు హో రావాలి, హమ్ వచ్చినప్పుడు హై రావాలి, రామ్ వచ్చినప్పుడు హై రావాలి, అలా ఉంటాయి. కానీ భూతకాలంలో అలా ఏమీ ఉండదు. కర్మ ఏదైతే ఉందో అక్కడ ఏకవచనమా బహువచనమా కర్మను బట్టే క్రియ ఉంటుంది. అక్కడ ఉత్తమ పురుషు, మధ్యం పురుషు, అన్య పురుషు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, తుమ్నే రోటీ ఖాయి. ఇక్కడ కూడా అంతే, తుమ్నే మనకు అనవసరం. నే అనేది వచ్చేసింది అంటే ఇది సక్రమక క్రియ కాబట్టి నే వచ్చింది. ఇంకా మనకు తుమ్నే ఉందా, ఆప్నే ఉందా, మైనే ఉందా మనకు అనవసరం. పక్కన కర్మ ఏది ఉంది? రోటీ అని ఉంది. అందుకనే రోటీని చూసుకోవాలి. రోటీ స్త్రీలింగ ఏకవచనం కాబట్టి కాయి. అది దో రోటియా అంటే స్త్రీలింగ బహువచనం కాబట్టి కాయీం అన్నాను. ఆమ్ అనేది పుంలింగం, కాయ అనేది ఏకవచనం. దో ఆమ్ అనేది ఏంటి అంటే పుంలింగ బహువచనం, అప్పుడు కాయే అన్నాం. ఈ రకంగా ఏంటంటే ఇక్కడ అంతా కూడా కర్మను బట్టే ఉంటుంది. ఎందుకంటే ఇది సకర్మక క్రియ. కర్తతో నే ప్రయోగం వచ్చింది. నే వచ్చింది అంటే కర్మను బట్టే మీకు క్రియ మారుతూ ఉంటుంది. ఇక్కడ చూడు, ఉస్నే వహ్ ప్లస్ నే. ఇక్కడ చూడండి, వహనే అనకూడదు. అతను రొట్టె తిన్నాడు. దేనిని తిన్నాడు? రొట్టెని తిన్నాడు. తో సకర్మక క్రియ. సకర్మక క్రియ వచ్చినప్పుడు ఏంటి? కర్తతో నే ప్రయోగం రావాలి. అయితే వహనే అంటామా? వహనే అనం. వహ ప్లస్ నే ఉస్నే. ఉస్నే రోటీ ఖాయి అంటాం అన్నమాట. అర్థమైందా? ఉస్నే నే వచ్చింది కాబట్టి అక్కడికి మనకు అనవసరం. ఇంకా వెంటనే కర్మ ఏది ఉంది? రోటీ ఉంది. ఇది స్త్రీలింగము ప్లస్ ఏకవచనము. స్త్రీలింగ ఏకవచనము అంటే యా అనేది ఖాయి అనేది అంటాం. అదే దో రోటియా అన్నాం, అక్కడ స్త్రీలింగ బహువచనం. స్త్రీలింగ బహువచనం అయితే కాయి అని చెప్పేసి అక్కడ చుక్క పెడతాం అన్నమాట. ఉస్నే దో రోటియా కాయి అని చుక్క పెడతాం. ఉస్నే ఆమ్ కాయా, ఉస్నే దో ఆమ్ కాయే. పుంలింగ ఏకవచనం అయితే కాయ, పుంలింగ బహువచనం అయితే కాయే. అతను దేనిని తిన్నాడు? మామిడి పండు తిన్నాడు. అంటే ఇది సకర్మక క్రియ. సకర్మక క్రియలో కంపల్సరీ కర్తతోనే రావాలి. కర్తతోనే వచ్చింది అంటే క్రియ कर्म पुंलिंग प्लस वचन के अनुसार, लिंग और वचन के अनुसार होते हैं. ఇక్కడ చూడండి, ఉన్హోమ్నే రోటీ ఖాయి అన్న. ఇక్కడ చూడండి, ఉన్హోమ్నే అంటే ఏంటి? వాళ్ళు రొట్టె తిన్నారు. వాళ్ళు అంటాకి వే అంటాం. ఇది ఫస్ట్ దేనిని తిన్నారు? రొట్టెని తిన్నారు. అంటే ఇది సకర్మక క్రియ. అంటే ఈ సకర్మక క్రియలో వే ప్లస్ నే ఉన్హోమ్నే రోటీ ఖాయి, ఉన్హోమ్నే రోటీ ఖాయి అనేది వచ్చింది. ఇక్కడ ఇక ఉన్హోమ్నే అనేది ఎప్పుడు వచ్చేసిందో ఇంకా రోటీని బట్టి ఉంటుంది. రోటీ ఏ లింగము? స్త్రీలింగము ఏకవచనం. ఖాయి అన్నాను.
అది దో రోటియా అంటే 2 రొట్టెలు కాబట్టి ఖాయీం అన్నాను. ఆమ్ ఖాయా, దో ఆమ్ ఖాయే. మీకు ఇంకా అంతా దేన్ని బట్టి ఉంటదంటే కర్మను బట్టే ఉంటది. కర్తని మీరు చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ నేప్రయోగం వచ్చింది కాబట్టి. నెక్స్ట్ సీతానే ఆమ్కాయ, సీత మామిడి పండు తింది. దేనిని తింది? మామిడి పండు తింది. అంటే ఇది సకర్మక క్రియ, అంటే నేప్రయోగం పెట్టాలి. ఎప్పుడైతే నే పెట్టామో క్రియ కర్మను బట్టి ఉంటుంది. ఇక్కడ కర్మ ఆమ్ అనేది పుంలింగం, అందుకని సీత అనే ఆమ్కాయ. మీరు ఏమనుకుంటారు, రెగ్యులర్ గా సీత వచ్చింది కాబట్టి స్త్రీలింగం కదా, వెంటనే కాయి అని పెట్టేద్దాము అనుకుంటారు మీరు. అంటే వర్తమాన కాలంలోను భవిష్యత్ కాలంలో కర్తను బట్టి క్రియ ఉంటది కాబట్టి అలా రాసిద్దామని సీత అనే ఆమ్ కాయి అని వేస్తారు. అది తప్పు. ఎందుకంటే నే వచ్చింది కాబట్టి అక్కడ మనకి ఆ ముందు ఎవరున్నారు మనకు అనవసరం. ఈ కర్మ ఏ లింగంలో ఉంది చూసి కర్మను బట్టి క్రియ మార్చుతాం. ఆమ్ ఖాయా అంటామట. దో ఆమ్ ఖాయే, రామ్నే రోటీ ఖాయి. ఎందుకంటే రామ్ రొట్టి తిన్నాడు. ఇక్కడ రొట్టిని బట్టి క్రియ చూసుకున్నాం కాబట్టి రామ్నే రోటీ ఖాయి, తర్వాత రామ్నే దో రోటియా ఖాయి అనేసి మనం ఇలా పెట్టుకుంటాం అన్నమాట. ఈ రకంగా కర్త యొక్క మీకు కర్త ఎప్పుడైతే నే ప్రయోగం వచ్చిందో మీరు కర్తను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కర్మను బట్టే మనం రాసుకోవాలి. అయితే మీకు కొన్ని ఎగ్జంప్షన్ ఉన్నాయి. ఎలాగా అంటే అన్ని క్రియ కంపల్సరీ కర్తతో సక్రమక క్రియల్లో ఏం రావాలన్నాను? నే ప్రయోగం రావాలి అన్నాను. కానీ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, కొన్ని నియమాలు. లగ్గ సక్క చిక్ బోల్ బూల్ లా అని ఒక 6 క్రియలు ఉన్నాయి. లగ్గ సక్క చిక్ బోల్ బూల్ లా, ఈ 6 క్రియల్లో మటుకు అది సక్రమక క్రియలు అయినా కానీ నే ప్రయోగం రాదు. ఎలాగా? నేను బజార్ నుంచి సామాన్లు తెచ్చాను. నేను బజార్ నుంచి సామాన్లు తెచ్చాను అంటే ఇది బోధకాలం. లానా మైనే బాజార్ సే సామాన్ లాయా అని మనం రెగ్యులర్గా రాసేస్తాం. కానీ ఇక్కడ లాయా అనేది ఇక్కడ ఏంటి అంటే లానా అనే క్రియ. ఇప్పుడు నేను బజార్ నుంచి సామాన్లు తెచ్చాను అన్నప్పుడు క్వశ్చన్ వేసుకుంటే దేనిని తెచ్చావు? సామాన్లు తెచ్చావు అంటే ఇది సకర్మక క్రియే. సకర్మక క్రియ అన్నప్పుడు మనం ఏం చేయాలి? కర్తతో నేప్రయోగం పెట్టాలి. కానీ నేను నేప్రయోగం పెట్టను. ఎందుకు పెట్టను అంటే లానా అనే క్రియ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నేప్రయోగం పెట్టకూడదు. మై బాజార్ సే సామాన్ లాయా అంటాం అంతే తప్ప మైనే బాజార్ సే సామాన్ లాయా అనేసి మనం పెట్టమన్నమాట. గుర్తించుకోండి. మై బాజార్ సే సామాన్ లాయా, వహ్ బాజార్ సే సామాన్ లాయా అనాలి తప్ప మైనే బాజార్ సే సామాన్ లాయా అనేది మనం పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ లానా అనే క్రియ వచ్చింది. అతను పాఠం మర్చిపోయాడు, వా పాఠ్ భూల్ గయా అనాలి తప్ప ఉస్నే పాఠ్ భూల్ గయా. అతను దేనిని మర్చిపోయాడు? పాఠాన్ని మర్చిపోయాడు అనేటప్పుడు దేనిని అని క్వశ్చన్ వేసుకుంటే ఇది సక్రమక క్రియ. సక్రమక క్రియలో మనం కామన్గా ఏం పెట్టేస్తాం? భూతకాలం ఇది సక్రమక క్రియ అని కర్తతో నేప్రయోగం పెట్టేస్తాం. కానీ అది తప్పు మాట. కర్తతో నేప్రయోగం పెట్టకూడదు. ఎందుకంటే భూల్నా అనే క్రియ వచ్చింది. మీరు అందుకని గుర్తుంచుకోండి. బోల్ భూల్ లా, బోల్ భూల్ లా. బోల్ అంటే మాట్లాడడం, భూల్ అంటే మర్చిపోవడం, లా అంటే తీసుకురావడం. ఈ 3 క్రియలు వచ్చినప్పుడు అవి సక్రమక క్రియలైనా కానీ కర్తతో నేప్రయోగం రాదు. వహ పాఠ్ భూల్ గయా మామూలుగా అయితే రెగ్యులర్గా ఉస్నే పాఠ్ భూల్ గయా అని చెప్పియాలి. ఆ ఉస్నే పాఠ్ భూల్ గయా అనేది మనం రాయకూడదు అన్నమాట. నే ప్రయోగం ఉండకూడదు. ఎందుకంటే భూల్ అనే క్రియ వచ్చింది. వహ్ పాఠ భూల్ గయా, వహ్ అనేది ఇక్కడ పుంలింగం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వహ్ పాఠ్ భూల్ గయా. ఎందుకంటే అక్కడ నే ప్రయోగం లేదు కాబట్టి మనం ఆటోమేటిక్ గా కర్తను పెట్టే క్రియ చెప్పేస్తాం అన్నమాట. వహ్ పాఠ్ భూల్ గయా అని చెప్పేస్తాం. అక్కడ సీత ఉందనుకోండి, సీత పాఠ్ భూల్ గయి అంటాం. లడ్కియా ఉన్నారనుకోండి, లడ్కియా పాఠ్ భూల్ గయి అని చుక్క పెట్టేస్తాం. అలాగే वह बाजार से सामान लाया. అలాగే लग सक चुक, इन क्रियाओं के साथ में भी कर्ता के साथ में प्रत्यय नहीं आती. అంటే लग सक चुक वह काम करने लगा. क्या करने लगा? దేనిని చేస్తున్నాడు? అతను పనిని చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలి? నే ప్రయోగ్ నహీ లగానా చాహియే. వహ్ ప్లస్ నే అనేది రాకూడదు. వహ్ కామ్ కర్నే లగా, అతను పని చేయడం ప్రారంభించాడు. వహ్ కామ్ కర్ సకి అంటే ఆమె పని చేయగలిగింది, చేసేసింది. ఈ సక్ ప్రయోగం లగ్ సక్ చుక్ ఇన్ క్రియాओं में भी माने इन क्रियाओं में भी कर्ता के साथ ने प्रत्यय नहीं प्रयोग होती. అంటే కర్తతో నే ప్రయోగం అనేది రాదు. లగ్ సక్ వచ్చింది. వహ్ కామ్ కర్నే లగా అంటాం తప్ప ఉస్నే కామ్ కర్నే లగా, తర్వాత ఉస్నే కామ్ కర్ సకి, ఉస్నే కామ్ కర్ చుకే అని నే ప్రయోగం రాదు. గుర్తుంచుకోండి అమ్మాయి. లగ్ సక్ చుక్ బోల్ బూల్లా,
ఈ 6 క్రియలకి నే ప్రయోగ ఎగ్జంప్షన్. ఈ 6 మీకు శుద్ధ కీజియే అని చెప్పేసి మీకు ఏం చేస్తారంటే ఉస్నే పాఠ్ భూల్ గయా అని ఇస్తాడు ఒక వాక్యం. శుద్ధ కీజియే అంటే తప్పులు దిద్దండి. ఉస్నే పాఠ్ భూల్ గయా అని ఇస్తాడు. అప్పుడు మీరేం చేయాలి? ఈ నే అనేది తీసేసి వహ్ పాఠ్ భూల్ గయా అని రాయాలి. ఎందుకంటే భూల్ అనే క్రియ వచ్చింది కాబట్టి కర్తతో నే ప్రయోగం రాకూడదన్నమాట. వహ్ పాఠ్ భూల్ గయా అని రాయాలి తప్ప ఉస్నే పాఠ్ భూల్ గయా అనేది రాయకూడదు. అలాగే వహ్ బాజార్ సే సామాన్ లాయా, ఉస్నే బాజార్ సే సామాన్ లాయా అనేది తప్పు. వహ్ బాజార్ సే సామాన్ లాయా అనేదే మనం పెట్టుకోవాలన్నమాట. ఈ రకంగా గుర్తుంచుకోండి. మే లగ్ సకచక్ బోల్ బోల్లా ఇన్ క్రియాओं में कर्ता के साथ నే ప్రత్యయ नहीं आते. అలాగే ఇంకోటి చెప్పాను నేను, ఆకర్మక క్రియల్లో కూడా నే ప్రయోగం రాదు. అది భూతకాలమే కానీ ఆకర్మక క్రియ కాబట్టి నే ప్రయోగం రాదు. మై మద్రాస్ గయా, నేను మద్రాసు వెళ్ళాను. మైనే మద్రాస్ గయా అనకూడదు. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ వేసుకోండి. మై మద్రాస్ గయా, నేను మద్రాసు వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళాను? మద్రాసు వెళ్ళాను. అంటే ఎక్కడికి అనే క్వశ్చన్ వస్తుంది కానీ దేనిని వేనిని అనేది రావట్లేదు. అంటే ఎంతో అకర్మక క్రియ. మై మద్రాస్ గయా అనేది అక్రమక క్రియ. అందుకనే అక్రమక క్రియల్లో నే ప్రయోగం రాదు. అందుకనే మై మద్రాస్ గయా అంటాం అంతే. మై మద్రాస్ మే టెహరా అంటాం అంతే తప్ప మీరు ఎప్పుడు కూడా అకర్మక క్రియల్లో నే ప్రయోగం, కర్తతో నే ప్రయోగం రాదు. కర్తతో నే రాలేదు అంటే సేమ్ మామూలుగా మై మద్రాస్ గయా, మై మద్రాస్ మే టెహరా, సింగులర్గా యా అనేది వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? మై మద్రాస్ గయి అంటాం. ఓహ్ మద్రాస్ గయి, ఆమె మద్రాసు వెళ్ళింది. వెర్బకి యా అనేది చేరుతుంది అనమాట. ఈ రకంగా ఏంటంటే మీకు భూతకాలంలో అది మీరు మెయిన్ సక్రమక క్రియనా అకర్మక క్రియనా అని చూసుకోవాలి. ఆ వాక్యంలో సక్రమక క్రియ ఉందా అకర్మక క్రియ ఉంటే కనుక अगर सकर्मक क्रिया है तो कर्ता के साथ ने प्रत्यय लगाना पड़ता है. अगर अकर्मक क्रिया है तो कर्ता के साथ ने प्रत्यय नहीं लगाते हैं. अगर सकर्मक क्रिया है तो कर्ता के साथ ने प्रत्यय रहती है. अगर कर्ता के साथ ने प्रत्यय रहती है तो क्रिया कर्म के अनुसार होती है. क्रिया कर्म के पुंलिंग और वचन के लिंग और वचन के अनुसार होती है. ఏంటంటే అది సక్రమక క్రియ అయితే కనుక కర్తతో నే వస్తుంది. కర్తతో నే వచ్చిందంటే క్రియ కర్మను బట్టి ఉంటుంది, లింగ వచనం బట్టి ఉంటుంది. ప్లస్ క్రియకి ఏం పెడతాం? యా, ఏ, ఈ అనేది పెడతాం. మేలు ఈ 4 పాయింట్లు మీరు నేర్చుకుంటే హిందీ లాంగ్వేజ్ని ఈజీగా రాసేయచ్చు అన్నమాట. అందువల్ల మీరంతా కూడా ఈ 4 రాస్తే ఈ 4 సిస్టమేటిక్గా నేర్చుకుంటే దీన్ని బట్టే మీరు రాసేయచ్చు, ఏదైనా ట్రాన్స్లేషన్ చేయొచ్చు. ఓకేనా? మీకు సాయంత్రం ఎప్పుడు ఈ రోజు అంతా మళ్ళీ ఒకసారి రాత్రిది పెట్టాను నేను. ఈ రోజు అంతా చూసుకుంటే నేను కొన్ని వాక్యాలు ఇస్తాను, అవి ట్రాన్స్లేషన్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మళ్ళీ అర్థమైందా క్లాసు? అందరికి అర్థమైందా? ఏమైనా భూతకాలు కొంచెం కష్టంగా ఉందనిపించిందా? ఏమైలు భూతకాలం కష్టంగా అనిపించిందా? చెప్పండి. ఏది అంటే ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా? అర్థమైందా? రేపు మళ్ళీ భూతకాలం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈరోజు ఏం చేస్తారంటే మీరందరూ మళ్ళీ ఒక్కసారి అంతా చూసుకోండి. కొన్ని ట్రాన్స్లేషన్స్ పెడతాను. ఆ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మీకు ఈజీగా మీరు చేయగలుగుతారు అమ్మాయి. ఓకేనా? ట్రాన్స్లేషన్ పెట్టినప్పుడు తెలుస్తుంది, ఏదేది తేడాలనేది తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ రేపు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ 4 వస్తే మీరు హిందీది ఏదైనా రాసేయచ్చు అమ్మాయి. ఈ 4 కాలాలే మెయిన్ వస్తే ఇంకా హిందీ ట్రాన్స్లేషన్ ఈజీగా చేయగలుగుతారు. అందుకని కంపల్సరీ. ఓకేనా? సరేనా? ఓకే మళ్ళీ మరి ఇంకా ఆపనా? క్లాస్ ఆపమంటారా? నెక్స్ట్ క్లాస్. ఓకేనా? ఇంకా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. అందరూ టైంకి వచ్చిందమ్మా కొంచెం. ఓకే మ్యామ్. వచ్చారు మేడం. ఒక్క పిల్లలు ఆపిన ఒక నేను పంపించాను. 37 మంది అయినారు. అది పిల్లలు వెతకడానికి అందరూ
అందరూ వచ్చినట్టు ఉంటున్నారు, ఎవరో తెలియట్లేదు వాళ్ళు. బట్ अरे अच्छी है ये उंगली पेट में अच्छा काम करती थी वो मालिक रोती है जी मैं देखते आप बिलाड़ी हो जाती है पीती जाती है दही लागू